నిజానికి అది కరావలంబ స్తోత్రంగా ప్రసిద్ధమైంది, కానీ శంకరాచార్య దానికి కరుణారస స్తోత్రం అని పేరు పెట్టారు. శంకరాచార్య గ్రంథాలలో దాన్ని లక్ష్మీ నృసింహ కరుణారస స్తోత్రం అన్నారు. ఈ స్తోత్రం చదివితే ఖచ్చితంగా నృసింహుడు కరుణించి తీరతాడు అన్నారు. భగవంతుడు కరుణించడం అనేది ఎప్పుడు మనం పెట్టే డబ్బు మీద, చేసే ఆర్భాటాల మీద, మనం చేసే ప్రదర్శనల మీద ఉండదు. భగవంతుడికి కావలసింది దర్శనం, ప్రదర్శనం కాదు. దైవ దర్శనం, దైవ దర్శనం అంటారు. అంటే ఏదో ఊరికే విగ్రహాన్ని చూసి దండం పెట్టుకోవడం కాదు. ఆ దర్శనం అలాగే పొందుతూ ఉండడం, అలాగే చూస్తూ ఉండడం, మన దృష్టి భగవంతుడి మించి మరలించకుండా ఉండడం. అది దేవాలయంలో సాధ్యం కాదు. మనం ఒక్కడమే కాదుగా, చాలామంది వస్తారు. మనం ఎంతసేపు చూడనిస్తారు? ఆ దర్శనం మన మనస్సులో పొందాలి. మన మనస్సులో అయితే సాధ్యం. ఎందుకంటే మన మనస్సులో మనమే ఉంటాం, ఇంకెవరు ఉండరు. ఎవరైనా ఉంచితే ఉంటారు, లేకపోతే ఉంటారు. మన మనస్సులో ఎవరున్నా మనం ఉంచాం కాబట్టి ఉన్నారు, లేకపోతే ఉండరు. దేవాలయంలో మనమే ఉంటామో లేదో తెలియదు. ఇంకెవరినో ఉంచడం ఉంచకపోవడం మన చేతిలో ఎక్కడుంది? ఎవరైనా ఉంటారు. కానీ మనస్సులో భగవంతుడిని నిత్యము స్మరించడానికి, ఆయన్ని ప్రతిష్టాపన చేసుకోవడానికి దేవాలయం ఒక స్ఫూర్తి కేంద్రం. అక్కడ చూసినప్పుడు కలిగినటువంటి మధురమైన భావనను మనం మనస్సులో నిలుపుకోవాలి. లేకపోతే ఇవాళ ఇక్కడ కోడూరు రామ్మూర్తి గారు తన సొమ్మంతా వెచ్చించి చేసినటువంటి ఈ ఏర్పాటంతా సార్థకం కాదు. అయ్యో ఇంత చేశాం, ఎవరో వచ్చి దర్శనం చేసుకోవట్లేదే, దానివల్ల ఏమైనా మార్పులు వస్తున్నాయా అని ఆయన అనుకుంటా. దేవాలయాల యొక్క నిర్మాణంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఒక దేవాలయం ఉంది అంటే ఆ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ మూతపడాలి. దేవాలయం ప్రయోజనం అది. దేవాలయం ఉంది అంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉండకూడదు, అపశకునం. పోలీస్ స్టేషన్ ఉంది అంటే దేవుడు ఎవరికీ అర్థం కాలేదన్నమాట. మనలో తగాదాలన్నీ పోవాలి, మనలో భేదభావాలన్నీ పోవాలి, ఎక్కువ తక్కువలన్నీ పోవాలి. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏదో ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక కాలేజీ పెట్టాలి అంటే ఆ చుట్టుపక్కల ఇన్ని మైళ్ళలో ఎక్కడా కాలేజీ ఉండకూడదు, అలా అయితేనే మీ కాలేజీకి అనుమతిస్తామంటారు. అలాగే దేవాలయానికి అనుమతి లేకుండానే మనం కట్టేస్తూ ఉంటాం సాధారణంగా. సరే, అనుమతి తీసుకోవచ్చు, కానీ కట్టిన వాళ్ళు, చూసేవాళ్ళు అందరూ కూడా తెలుసుకోవలసింది దేవాలయం వచ్చిన తర్వాత ఏం ప్రయోజనం కలిగింది, మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా. ఏ మార్పు రాకపోతే ఊరికే ఉత్సవాలు, ఊరేగింపులు, హంగులు, ఆర్భాటాల్లా మిగిలిపోతాయి. అది దానివల్ల కట్టించిన వారికి ప్రయోజనం ఉండదు, మనకి ఉండదు. అది పొందాలి అంటే ఎప్పుడు భగవత్ ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా సఫలం అవుతుంది ఏదైనా సరే. యజ్ఞం ద్వారా, పూజ ద్వారా, ఉత్సవం ద్వారా, ఊరేగింపు ద్వారా ఏదైనా సఫలం అవుతుందో లేదో చెప్పలేం, కానీ ప్రార్థన ద్వారా సఫలం అవుతుంది. ఎందుకంటే యజ్ఞము, పూజ, ఉత్సవము, ఊరేగింపు అన్నీ సామూహికం, ఒక్కరు చేసేవి కావు. ఒక యజ్ఞం చేయాలన్నా 10 మంది ఉండాలి. ఉత్సవాలు, ఊరేగింపులు అన్నిటికీ జనం ఉండాలి. ప్రార్థనకి వేరే ఎవరు ఒక్కలా, మనమే చేసుకోవచ్చు, మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఆ ప్రార్థన సఫలం అవుతుంది. ప్రార్థన ఇంకా అది ఆ స్థాయి పెరిగితే తపస్సు అవుతుంది. అదే తపస్సు, ప్రార్థన ఎప్పుడు వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతమైన తపస్సు ఫలించినట్టుగా సామూహికమైనటువంటి యజ్ఞయాగాదులు, కర్మకాండలు, పూజలు ఫలిస్తాయో లేదో చెప్పలేం. అందుకే ధ్యానం, ప్రార్థన సాధారణంగా ఎప్పుడు ఒక్కరే చేయాలి. మేము 10 మంది కూర్చుని రోజు ధ్యానం చేస్తూ ఉంటాం. చేసేది పరధ్యానం, ధ్యానం కాదు. రెండో వాడు ఉంటేనే ధ్యానం కుదరదు. 10 మంది ఉండి చేసేది ఏమిటన్నా కోచింగ్ సెంటరా? ఇదివరకే కాలక్షేపం. నేను కళ్ళు మూసుకున్నా, నువ్వు మూసుకున్నావా, నాకు దేవుడు కనపడ్డాడు, నీకు కనపడ్డా, ఇవన్నీ ఇంకెవరికి ఇవన్నీ అనుకోని మాటలు ఇవన్నీ. ఇంక అక్కడి నుంచి వాళ్ళకి కనపడ్డాడు కదా, మనకు కనపడలేదని చెప్పకపోతే బాగుండదు అని మనకి ఇద్దరు దేవుళ్ళు కనపడ్డారని చెప్పడం అంతే. ఇదంతా నాట్య కార్యక్రమాలు అవుతాయి కానీ నిజమైన కార్యక్రమాలు కావు. అందుకని ప్రార్థన ఎప్పుడూ వ్యక్తిగతంగా ఉండాలి.
అది ఎదుటివాడి మనస్సుని కరిగించే విధంగా ఉండాలి. మామూలు లోకంలో కూడా దేవుణ్ణి అలా అట్టి పెట్టండి. లోకంలో కూడా ఎవరైనా మనం కోరింది చేయాలి అంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి దీనంగా ప్రార్థన చేసి, అయ్యా కాస్త కళ్ళ చూడవయ్యా, ఇబ్బంది పడుతున్నావయ్యా, నువ్వు దొరవయ్యా, నువ్వు దేవుడు అయ్యా అంటే ఆయన కరుగుతాడు. ఎంత దుర్మార్గుడైనా కరుగుతాడు. కాస్త అనిపిస్తుంది వచ్చి పడుతున్నాడు పాపం, కాళ్ళు గడ్డం పట్టుకుంటున్నాడు, ఆ మాత్రం చేయకపోతే అలాగా అని చెయ్యొద్దు అనుకున్నవాడు కూడా చేస్తాడు. లంచాలకు అలవాటు పడినవాడు కూడా పూన్లే బోళ్ళు చోట దొరుకుతున్నాయి, వీడి దగ్గర తీసుకోకపోతే ఏమైంది పాపం ఏడుస్తున్నాడు, పెళ్ళం పిల్లలతో సహా వచ్చాడు, యాతన పడుతున్నాడు అని అక్కడ వదిలేస్తాడు. ఇంకో చోట ఉంది మనకు సంపాదించుకుందుకు బోళ్ళు ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడే చూసుకోవాలా, ఏడుస్తున్నాడు పాపం, యాతన పడుతున్నాడు. అది ఆ మనస్సును కరిగించేటువంటి పని మానవుల విషయంలోనే జరుగుతోంది, భగవంతుడి విషయంలో జరగదా? ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు బాధ్యత వహిస్తాడు. ఎందుకంటే ఇది ఆయనదే. తచ్ఛృష్ట్వా తదేవ అనుప్రావిశతు అంటోంది వేదం. భగవంతుడి సృష్టి మొత్తం చేసి అందులో ఆయనే ప్రవేశించాడు, ఆయనే అయి ఉన్నాడు. ఇదేదో మనది మనదే అనుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఆయనది అని తెలుసుకుంటే గొడవలేదు. ఆయనది అని తెలుసుకుని పూర్తిగా శరణాగతి చెందడమే కరావలంబ స్తోత్రం. దీన్ని శంకరాచార్య స్వామి రచించాడు. కాబట్టి ఒక్కసారి స్వామిని ప్రార్థన చేసి నృసింహస్తోత్రంలో గెడదాం. ఎందుకంటే శంకరాచార్య స్వామిని ప్రార్థన చేయకపోతే నృసింహస్వామికి కూడా కోపం వస్తుంది. ఈ మాటలన్నీ చెప్పింది ఆయనే కదురా అబ్బాయి, ఆయన గురించి ఏం చెప్పలేదే అంటాడు ఆయన. ఆర్యావర్తమునందు వేదనిధియై, నేను రచించిన సాగరఘోష కావ్యంలో శంకరాచార్య జీవితాన్ని, రచనలని, ఆయన బోధనల్ని అన్నిటినీ రాశాను. ఆశ్చర్యకరంగా అన్ని పద్యాలు రాయడం అయిపోయాక ఇంకేం లేదే ఇంక వేరే అంశంలోకి వెళ్ళిపోదామని చూస్తుంటే ఊరికే లెక్క పెట్టా. అనుకోకుండా 32 పద్యాలు అయినాయి. ఆయన బతికింది 32 సంవత్సరాలు. ఆయన జీవితము, రచనలు, తత్వం, ఉపదేశం కలిపి 32 పద్యాలు అయినాయి సరిగ్గా. దేవుడు 32 అయినాయి అనుకుని ఆయన బతికింది 32 సంవత్సరాలు. 100 ఏళ్ళు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊరికే పితలాటకాలు పెట్టారు, గొడవలు పెట్టారు, విగ్రహాలు మార్చేశారు, దేవుళ్ళను మార్చేశారు, మతపరమైన గొడవలు పెట్టారు. అందరికీ రకరకాలుగా వాళ్ళ మతంలోకి మార్చుకున్నారు ఎక్కువగా. కానీ 32 ఏళ్ళు మాత్రమే జీవించి అందులో 8 ఏళ్ళు బాల్యంలో గడిచిపోగా, 8 ఏళ్ళు కేవలం విద్యాభ్యాసానికి సరిపోగా, 16 ఏళ్లలో మొత్తం ఆసేతు సీతాచలము కూడా అనేక పర్యాయాలు పాదయాత్ర చేసి యావత్ భారతదేశంలో ఒకే ఒక వైదిక ధర్మాన్ని, అద్వైతాన్ని స్థాపన చేసిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య. మనది ఒకే మతం, ఒకే ధర్మం, మనది వైదిక సంప్రదాయం, దాని పేరు అద్వైతం. అన్ని మతాలు ఇందులో కలవవలసిందే. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అన్నట్టుగా ఎన్ని భిన్న మతాలు, అభిప్రాయాలు ఉన్నా అన్నీ అద్వైత మహాసాగరంలో ఏకం కావలసిందే. ఎందుకంటే సృష్టిలో ఉన్నది, సృష్టిగా ఉన్నది, సృష్టి అయి ఉన్నది ఒకే ఒక పదార్థం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని వేదం స్పష్టంగా చెప్పింది. ఉన్నది ఒకే ఒక పదార్థం, ఏకమేవా అద్వితీయం. మళ్ళీ ఏకమేవా అనగానే ఇంకోది ఏదైనా రెండోది అద్వితీయం, మాట్లాడుకు రెండోది లేదని కూడా చెప్పింది. దానికి నువ్వేం పేరు పెట్టక్కలా, నేనే పెడుతున్నా బ్రహ్మ అని పెట్టిన, అదే బ్రహ్మ పదార్థం అంతే, ఇక రెండో మాట లేదు దానికి. అంచేత మనదందరిది అద్వైతం, ఉన్నది ఒకే ఒక తత్వం, దాన్నే పరబ్రహ్మ అంటాం. దాన్ని శివాలయంలో శివుడు అంటాం, విష్ణువాలయంలో విష్ణువు అంటాం, ఆ విష్ణువును మళ్ళీ రామాలయంలో రాముడు అంటాం, కృష్ణాలయంలో కృష్ణుడు అంటాం, ఇగో ఇక్కడ మనం లక్ష్మీ నృసింహస్వామి అంటాం, ఇంకో చోట అయ్యప్ప స్వామి అంటాం, కుమారస్వామి అంటాం, గణపతి అంటాం, అమ్మవారు అంటాం, రకరకాలు అంటాం. తత్వం ఒకటే అయినప్పుడు ఎన్ని పేర్లున్నా ఇబ్బంది లేదు. మీ ఇంట్లో మీరే ఆలోచించుకోండి, మీలో ప్రతి ఒక్కరికి కూడా కనీసం 2 పేర్లు ఉంటాయి. మీదో రికార్డులో ఉన్న పేరు ఒకటి ఉంటుంది, అంత పేరు పెట్టి ఎవరో పిలవరు. ఎందుకంటే ఆ రికార్డులో పేరు పాస్పోర్ట్లో కాదు, ఎయిర్పోర్ట్లో కూడా పట్టదు, అంత పొడుగుంటుంది. నా పేరు గరికిపాటి వెంకట బసవ నరసింహారావు, పాస్పోర్ట్లో ఎప్పుడు రాసినా నాకు పెద్ద ఇబ్బంది. ఇది వాడు 16 గళ్ళు ఇస్తాడు, నాకు మనకు 32 ఉన్నాయి ఇక్కడ. పైగా మళ్ళీ గడిగడికి ఒకటి వదలమంటాడు, రాయడానికే లేదు, వదలడానికి ఎక్కడ. అలాగని ఏదో జీవీబీ అని రావంటే వీడేవాడు అంటాడు వాడు, మళ్ళీ ఉంటుంది ఇబ్బంది, దాని ఇబ్బంది అనుకో. మరి అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటాం, నాకు తెలియకుండా పెట్టారు, నన్ను అడిగి పెట్టారా పేరు.
గరికిపాటి వెంకట బసవ నరసింహారావు అని ఇంత పొడుగు పేరు నాకుంటే 36 అక్షరాలతోటి మీరందరూ గరికిపాటి నరసింహారావు అంటారు. ఇంకా కొంచెం రామమూర్తి గారు బాగా తెలుసున్న వాళ్ళు గరికిపాటి వారు అంటారు. చాలు, నరసింహారావు కూడా అక్కల. ఇప్పటికే 2 పేర్లు వచ్చాయండి. మీరు కూడా ఆలోచించుకోండి. అలాగే మా ఇంట్లో మా అమ్మ 90 ఏళ్ళు బతికింది. పోయే వరకు నన్ను చంటాడనే అనేది. దాని దృష్టిలో నేను చంటాడే 50 ఏళ్ళు వచ్చినా చంటాడే. మా పెద్దన్నయ్య నాడు విజయవాడలో, వాడు ఎప్పటికీ నన్ను ఆచార్య అంటాడు. ఎందుకంటాడో తెలియదు, ఆచార్య అంటాడు, ఆచార్యుడు అంటాడు. వణుకుతాను. తాడేపల్లిగూడెం దగ్గర బోడబాడ గ్రహారం అని మా ఊరు. అక్కడికి వెడితే గరికిపెట్టారు అబ్బాయి అంటారు, పేరు చెప్పరు వాళ్ళకి. అది అంతే. అంతేకాదు ఇంకా విచిత్రం, బసవయ్య నా పేరు. బసవని నా పేరులో మా ఊళ్ళో అందరూ బసవయ్య గారు అంటారు. ఇప్పటికి నా మటుకు నాకు 5-6 పేర్లు అయినాయి. తల్లి పిలిచే పేరు వేరు, అన్నగారు పిలిచే పేరు వేరు, ఊళ్ళో వాళ్ళు పిలిచే పేరు వేరు. ఇక ఇంట్లో భార్య సంగతి చెప్పక్కల, అక్కడ 2-3 పేర్లు ఉన్నాయి. ఏమన్నా అంటే మన కాఫీ మనకు రాదు, అందుకే నోరు మూసుకుంటాం. ఒక్క మనిషికి ఇన్ని పేర్లు ఉన్నాయి. మీలో మీరు ఆలోచించుకోండి, మీకు ఎన్ని పేర్లు ఉన్నాయో. 50 ఏళ్ళైనా సరే చంటి బుజ్జి అనేవాళ్ళు ఉన్నారు. అది వయసు వస్తే రావచ్చు. ఆవిడెవరో అలా పిలవడానికి అలవాటు పడింది తల్లి. మా బుజ్జిగాడు బుజ్జిడి. దానికి 30 ఏళ్ళు వచ్చి దానికి మనవరాలు పుట్టిన బుజ్జే. 60 ఏళ్ళ వయసు ఉంటుంది ఆవిడకి మనవరాలు పుట్టింది. ఆవిడని ఇంకా ఇంట్లో బుజ్జి అంటారు. ఒక్క మనిషికి ఇన్ని పేర్లు ఉండడం సాధ్యమైనప్పుడు భగవంతుడికి ఇన్ని పేర్లు ఉండడం సాధ్యం కాదా అండి? శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరో. అమ్మా, ఎంత గొప్పది నా సంస్కృతి. నీ కడుపున పుట్టి ఇండియాలో పుట్టి ఎంత పుణ్యం చేసుకున్నానమ్మా. నిజంగా భగవంతుణ్ణి ఎన్ని విధాల ఆరాధన చేయించి నేను బహుళ ఆరాధనా వ్యవస్థ, వైవిధ్య భరితమైన ఆరాధనా వ్యవస్థ కలిగిన హిందూ ధర్మంలో పుట్టడం, హిందూ మతవాదిగా పుట్టడం ఎన్ని జన్మల సుకృతం అండి. నిజంగా ఎంత స్వేచ్ఛ మన ధర్మంలో, ఎంత స్వేచ్ఛ ఉంది మన సంప్రదాయంలో. ఇంకెక్కడైనా పుట్టుంటే వాడు ఏదనమంటే అదే అనాలి. అది కాకుండా ఇంకోటి అన్నామంటే అడ్డంగా నరికేస్తాడు. ఇక్కడ అలాగదే దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, ఎలా కొలిచినా పర్వాలేదు, ఏ పొట్టు పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు, రకరకాలు. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు వారి సృష్టి మూలంబనం వివరించన్ భవదీయ గర్భము. అమ్మా, శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు వారి సృష్టి మూలంబనం వివరించన్ భవదీయ గర్భము. నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు, దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. మదంబా సృష్టి మూలంబదే, మదంబా సృష్టి మూలంబదే. దేవుణ్ణి శివుడు అంటారని, మాధవుడు అంటారని, గణాధిపతి అంటారని, అమ్మవారు అంటారని, అనేక రకాలుగా అంటారని ఇండియాలో పుట్టడం వల్ల తెలిసింది కదా. ఇథియోపియాలో పుట్టుంటే, ఇరాన్లో పుట్టుంటే, ఇరాక్లో పుట్టుంటే తెలిసేదా? ఇక్కడ పుట్టడం వల్ల తెలిసింది కదమ్మా. ఇక్కడ పుట్టడానికి కారణం నీ గర్భం కదా. అందుకని నీ గర్భాన్ని మించిన గర్భగుడు లేదమ్మా, నీకు నమస్కారం అన్నది. తల్లి గర్భాన్ని మించినటువంటి గర్భగుడు లేదండి. ఆ గర్భగుడిలో ఉండేటువంటి దేవుడున్నాడే సరిగ్గా గర్భంలో ఉండే శిశువు. అందుకే లక్ష్మీ నృసింహ స్తోత్రంలో శంకరాచార్య స్వామి మొదటి శ్లోకంలోనే శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే అంటారు. ఎక్కడది ఆ పయోనిధి? పయోనిధి అంటే సముద్రం, పాల సముద్రంలో పడుకుంటాడట ఆయన. మామూలుగా విష్ణువుగా పెద్ద ఆకారంతో పడుకుంటాడు. ప్రళయం వస్తే ప్రళయ సాగరంలో చిన్న పిల్లాడుగా పడుకుంటాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ ప్రళయం వచ్చినప్పుడు సాగరంలో పడుకునే బిడ్డ ఎవరు ఉంటే సరిగ్గా తల్లి కడుపులో ఉమ్మనీటిలో తేలే శిశువు. ఆ బిడ్డకి ఈ బిడ్డ ప్రతీక. ఆ తల్లికి ఆ పాలసాగరం ప్రత్యేక, పాలసముద్రం ప్రత్యేక. మనిషి శిశువుగా ఎలా జన్మిస్తున్నాడో తెలియజేయడానికే భగవంతుని యొక్క సృష్టిని, విలాసాన్ని ఆ రకంగా చెప్పారు. అలాగా ఉమ్మనీటిలో తేలేటువంటి బిడ్డలాగా పాలసముద్రంలో తేలుతున్నటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నామే.
ఇంకో పండుగ వస్తే శివరాత్రి వస్తే శివుడి గురించి, రామనవమి వస్తే రాముడి గురించి, కృష్ణాష్టమి వస్తే కృష్ణుడి గురించి, సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పుకుంటామే. ఇన్ని రకాల వైవిధ్యభరితమైనటువంటి ఆరాధనా విధానం కలిగిన, స్వేచ్ఛ కలిగిన దేశంలో పుట్టడం నిజంగా ఎన్ని జన్మల సుకృతం అండి. భారతీయులమైనందుకు ఎంత గర్వించాలండి నిజంగా. అందుకని మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి. సంరక్షించడమే కాదు, వ్యాప్తి కూడా చేయాలి ప్రపంచమంతా. దేని ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది హిందూ ధర్మం కారణంగా. ఎందుకంటే స్వేచ్ఛను అంగీకరించేటువంటి మతం, వైవిధ్యాన్ని అంగీకరించేటువంటి ధర్మం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అందుకోసం మనం దాన్ని అనుసరించాలి, దాన్ని ప్రచారించాలి. అదిగో ఆ ప్రచారం కోసమే శంకరాచార్య స్వామి ఆసేతు సీతాచలం తిరిగారండి. ఎంత త్యాగం చేశారో తెలుసా. ఆర్యావర్తమునందు వేదనిధియై అద్వైత వేదాంతియై భార్యాపుత్రులటంచు బంధములనొప్పన్బోక చిద్రూప సౌందర్యం బంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియౌ శంకరాచార్య స్వామికి వందనం బిడుదు వాచ కర్మణ చేతసా. ఆర్యావర్తమునందు వేదనిధియై. ఆర్యావర్తం, అజనాభం, బ్రహ్మనాభం, భారతదేశం, హిందూ దేశం ఎన్ని పేర్లు ఉన్నాయో మన దేశానికి. భరతఖండం. ఇందులో వేదనిధి అయి 8 ఏళ్లకే వేదమును పూర్తి చేశాడు ఆయన. 4 రెళ్ళు దాటకయ 4 వేదములను పఠించే. దాన్నే కొంచెం కవితాత్మకంగా అందంగా చెప్పాను సాగర ఘోష కావ్యంలో నేను. 8 ఏళ్లకు వేదాలు పూర్తి చేశాడు అంటే మామూలు వార్త. 4 రెళ్ళు దాటకయ 4 వేదములను పఠించే. 3 శాస్త్రములు 4 భాష్యములు. 4 ఎక్కమంతా పెట్టాము సరదాకి. 4 రెళ్ళు దాటకయ 4 వేదములను పఠించే. 3 శాస్త్రములు 4 భాష్యములు. మూల రహస్యములు తెలిసి 32 జ్ఞానియై కాలడి బాలయోగి కలకాలము నిలిచే మహానుభావుడై. కేరళలో కాలడిలో పుట్టిన ఒక బాలయోగి 200 గ్రంథాలు అందించాడండి. 200 గ్రంథాలు అందించాడు. మరొకడు చూపించండి ప్రపంచ సాహిత్యం మొత్తం మీద. 32 ఏళ్ళు బతికి 200 గ్రంథాలు అందించినవాడు. ఒక క్షణం విశ్రాంతి తీసుకున్నాడు ఆ మహానుభావుడు. ఆ విశ్రాంతి తీసుకోకుండా పర్యటన చేయడం కోసమే ఆయన సంసారం అనే జంజాటం పెట్టుకోలేదు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నాక రకరకాల సమస్యల కారణంగా విరక్తి వచ్చి సన్యాసాలు పుచ్చుకునేవాళ్ళు ఉన్నారు. వాడు చెప్పిన మాట భార్య వినలేదని కోపగించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది సంసార ధర్మానికి అధర్మం అవుతుంది. పెళ్లి చేసుకున్నాక ఏవో రకరకాల చికాకులు వస్తూనే ఉంటాయి. వాటిలోనే కాపురం పండుతుంది ఖచ్చితంగా. సమస్యలు ఏర్పడినప్పుడే భార్య ఏమిటో భర్తకు తెలుస్తుంది, భర్త ఏమిటో భార్యకి తెలుస్తుంది. ఏమి రాకపోతే ఏముంది, అందులో బాగానే ఉంటాయి. అందుకే మనకి పెళ్ళి అయిన తర్వాత తాంబూలం వేసుకోమని చెబుతారు. బ్రహ్మచారిగా ఉండగా వేసుకోకూడదు, పెళ్ళయ్యాక వేసుకోవాలి. బ్రహ్మచారిగా ఉండగా వేసుకోకూడదు, పెళ్ళయ్యాక వేసుకుని తీరాలి. 2 పూట్ల వేసుకోవాలి. ఎందుకు? తమలపాకు, పోక చెక్క, సున్నం 3 ఉంటాయి తాంబూలంలో ముఖ్యం. ఇంకా యాలకులు, జాగపత్రి, జాజికి ఇవంతా ఓవర్ యాక్షన్ పక్కనట్ట. ఎన్ని ఉంటాయి అనేది అది కాదు. అది ముఖ్యమైనవి 3: తమలపాకు, సున్నం, పోక చెక్క. ఆ తమలపాకు తరుణి, పోక చెక్క పురుషుడు, మధ్యలో ఉండే సున్నం ఘాటు సమస్యలు. అందుకని తాంబూలం వేసుకోమన్నారు. ఇంట్లో తరుణి ఎప్పుడు తమలపాకులో ఉండాలి, సున్నితంగా. ఎగేసుకుని బయటికి వెళ్ళిపోకూడదు మగాడి కంటే ముందు. బాగుండదు, కొంచెం పద్ధతిగా ఉండాలి అంతే. ఊళ్ళో వాళ్ళు అందరూ అంటారు ఇంకా ఈయనదేమి లేదు అబ్బాయి అంతా ఆవిడే అంటారు. ఇంక అక్కడి నుంచి రకరకాలుగా ఉంటుంది. ఇంకా ఆవిడది ఏం లేదు, ఈందే అన్నా పర్వాలేదు, సంసారం నడుస్తుంది, ఇబ్బంది లేదు. కానీ ఈ మాట రాకూడదమ్మా, మరోడు అనుకోకండి. తమలపాకు అంటే తరుణి తమలపాకులాగే ఉండాలి. లోపల తలుపేసాక మన ఇష్టం తాటాకులో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ బయట ఎప్పుడు తమలపాకులాగే ఉండాలి అంతే పద్ధతి. సున్నితం అంటే సున్నితమే, చెప్పే విధంగా చెప్పాలి, వెళ్ళిపోవాలి. వినకపోతే ఏ పోలంటే మీ ఇష్టం అని వెళ్ళిపోవాలి, దెబ్బలాడకూడదు. పురుషుడు అలా కాదు, కొంచెం గంభీరంగా ఉండాలి. పోక చెక్క సరిగ్గా తమలపాకు తరుణి, పోక చెక్క పురుషుడు. పో పూ తా యతి ప్రాస కూడా కలుస్తాయి, అలా పెడతారు సరిగ్గా. తెలుగు వాళ్ళు ఏం చేసినా అలాగే ఉంటుంది. ఒక చెక్కల పురుషుడు గంభీరంగా ఉండాలి. ఇది ఇప్పుడు ఒక్క పలుకులు వేసుకుంటున్నాం మన కర్మగాలి. పూర్వం ఒక చెక్కని ఇవ్వలేవారు, చెక్క అయ్యేలా పట్టు ఊదిన ఇవ్వలేవారు, దమ్ముండేది. మరి ఇప్పుడు పళ్ళు ఎక్కడవే,
పోక చెక్కన వెళ్తే పళ్ళు పోతాయి, ఉన్నవే రెండు, అవి రెండు పోతాయి. పురుషుడు పోక చెక్కలా ఉండాలి గంభీరంగా, అంటే సమస్యలకు బెదిరిపోకూడదు. ఒకవేళ ఆడది ఏదైనా సమస్య వచ్చి ఏమిటండి ఇలా, నీకెందుకు కంగారు పడకు, నేను చూస్తాను కదా, అయిపోతుందా, నేను చూస్తాను, నీకెందుకు, నీ ఇంట్లో వంట పని చూడు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి బయటికి వెళ్ళి ఆ వ్యవహారం చక్కబెట్టుకు రావాలి. అప్పుడు స్త్రీ కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతాం. అమ్మాయ మా ఆయన ఉన్నాడండి బాబు, మొగాడినే సంగాను, ఏదైనా సరే సాధించుకొచ్చేస్తాడు అని ఒక ధైర్యంగా ఉంటుంది ఆవిడ కూడా. ఈవిడ బెంబేలు పడిపోయి ఆయన బెంబేలు పడిపోతే ఎవరు తీరుస్తారు సమస్యని? అందుకని పురుషుడు గంభీరంగా ఉండాలి. పురుషునిలో గాంభీర్యం ముఖ్యం, స్త్రీలో లాలిత్యం ముఖ్యం. స్త్రీ ఎప్పుడూ గంభీరంగా ఉండొద్దని, పురుషుడు లలితంగా ఉండొద్దని కాదు, అక్కడ సందర్భాన్ని బట్టి సాధారణంగా అలా ఉండాలి. మధ్యలో సున్నం దేనికి? ఆ ఘాటు, సున్నం ఘాటుగా ఉంటుంది. సమస్యలు వస్తాయి, అవి ఘాటుగానే ఉంటాయి. మన సమస్యలు ఎప్పుడు ఘాటుగానే ఉంటాయి, తీగేలా ఉంటాయి. కానీ ఆ సున్నాన్ని గమనించండి మీరు, అది రాయకపోతే పండదు, ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది. అసలు రాయకపోతే పండదు, ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది. అంచేత సమస్య వచ్చినప్పుడు ఎంతవరకు చర్చించాలో అంతవరకే ఇద్దరు కూర్చొని చర్చించుకుని ఎలా సున్నితంగా పరిష్కరించుకోవాలో అలా పరిష్కరించుకుంటే తమలపాకులు పండినట్టే కాపురం కూడా పండుతుంది. జీవితం అనే ఆటలో మనం పండినట్టే లెక్క. అది పండాలి కానీ పొక్కిపోకూడదు. సున్నం ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది. సమస్య వచ్చింది కదా అని ఇద్దరు దెబ్బలాడుకుంటే పొక్కిపోతారు అన్యాయంగా. పండాలి కానీ పొక్కిపోకూడదు.